మరి మూసి క్లీన్ చేయడం మంచిదే కదా మరి. క్లీన్ చేయొచ్చు, దాన్ని ఎవరు వద్దంటున్నారు? మీరు మూసి క్లీన్ చేయండి, కానీ మా ఇల్లులు ఆ మూసి డెవలప్మెంట్ కోసం మా ఇల్లులు కావాలంటే మేము ఇక్కడ ఏం రెడీగా లేము తీసుకోనికి. గాంధీ విగ్రహం కడదాం అంటున్నాడు ఇక్కడ బిల్డింగ్ ఒకటి మరి ఏం చెప్తారు? ఇక్కడ ఎవరు కట్టమని? మీరు గాంధీ విగ్రహం కట్టుకోండి, కానీ ఇదే ప్లేస్ ఎందుకు మీకు? ఆయన పుట్టింది గుజరాత్లో, అక్కడ వేరే ప్లేసెస్ చూసుకొని కట్టుకోండి. అంతెందుకు ఇక్కడ హైదరాబాద్లోనే కట్టుకోండి. మీకు నిజంగానే గాంధీ అంటే రెస్పెక్ట్ ఉండే, మీరు సీఎం కదా, మీకు ఒక్కటి కాకపోతే 100 ఇల్లులు ఉంటాయి, దాంట్లో నుండి ఒకటి కూలగొట్టేసుకొని అక్కడ కట్టుకోవచ్చు కదా. మా ఇల్లు ఎందుకు మీకు? ఈ చిట్టీలన్నీ రాసిరు కదా, మరి ఎందుకు రాసిరు, ఎవరికి రాసిరు? ఇదంతా మేము మా బాధ రాహుల్ గాంధీజీకి పెట్టడానికి, ఇదంతా మేము చాలా కష్టపడి నువ్వేం రాసినావు? నేను ఏం రాసిన అంటే, మీరు డెవలప్మెంట్ చేయాలంటే ఇల్లుల్ని చెయ్యండి, కానీ మూసీని చేయండి. కానీ మీరు వేరే డెవలప్మెంట్ కోసం మా ఇల్లు తీసుకోవడం అంటే అది అసలు మంచిది కాదు. మీరు తీసుకోవాలంటే వేరే డెసిషన్, లేకపోతే వేరే ప్లేస్లో అన్నా కట్టుకోండి, అంతుంటే మీ ఇల్లు కూల్చుకొని కట్టుకోండి అని రాశాను. మరి మీరు ఇంట్లో నుంచి ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, అసలు మిమ్మల్ని మీ గురించి అసలు మాట్లాడతలేడు రేవంత్ రెడ్డి గారు, స్పందించట్లేదు, మరి ఎందుకు చేస్తున్నారు? అంటే మా ఇల్లు పోతున్నాయి కదండి. ఇప్పుడు మీ ఇల్లు పోతుంటే మీరు ప్రొటెస్ట్ చేయరా? ఇట్లా మా ఇల్లులు పోతున్నాయి, మా పేరెంట్స్ వాళ్ళు వర్క్ చేసి, వాళ్ళు హార్డ్ వర్క్ చేసి, వాళ్ళ సేవింగ్స్తో ఒక ఇల్లు కొంటే ఆ ఒక్క ఇల్లుని కూడా తీసుకుంటే మేము ఎక్కడ ఉండాలి? మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ, మేము చాలా కష్టపడి ఇట్లా పోస్ట్ కార్డ్స్ అన్ని రాసాము, ఒక 4000 రాసాము మేము అందరం కలిసి. మీరు ఏమైనా డెవలప్మెంట్ చేసుకోవాలంటే వేరే ప్లేసెస్లో చేసుకోండి, కానీ మీరు మా ఇల్లు జోలికి వస్తే మేము అసలు రెచ్చిపోతాం. సంబంధం